ఇంకా నేను తక్కువ మాట్లాడతాను అనుకున్నాను కానీ చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. అండ్ మీరండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్ నా కోసం లిరిక్స్ నా కోసం రాశారు. అండ్ ఆ సాంగ్స్ బయటకు వస్తుంది. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ వెరీ స్వీట్ అండ్ యూ లుక్ సో ప్రిటీ. ఐ షుడ్ టెల్ యూ దాట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ త్రూ మై అప్స్ అండ్ డౌన్స్. I love you all so much and thank you so much. Thank you Anupama garu, thank you so much. We wish all the very best for Crazy Kalyanam. We are eagerly waiting for your wonderful performance on screen. Yes, one of the finest actors of Indian Telugu cinema, manandariki ento istamainatuvanti versatile actor Naresh Vijay Krishna garni maatladavachu request chestunna. Our Parvatalu ma hero నేను వేదిక పైన అలంకరించిన ప్రతి ఒక్కళ్ళకి, పాత్రికేయ సోదరులకి, ఫ్రెండ్స్కి, యూనిట్కి, అందరికి కూడా అండి. నిన్న ఈ టైం లెక్క ప్రతిసారి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. నేను ఫస్ట్ జగన్ గారికి చెప్పింది ఏంటంటే, జగన్ గారు మంచి భోజనాలు అరేంజ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే జీవహింస మహాపాపం కాబట్టి అందుకనే మనం సమోసాలు టీ తాగేసి ప్రెస్ మొదలెడతాం. బట్ దాని తర్వాత కూడా మంచి లంచ్ ఉంది. వీఆర్ ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ అండి విత్ అ గుడ్ లంచ్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చాలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, తప్పదు. ఉన్న తక్కువ టైము. ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాజీ గవర్నర్ గారు, సెంట్రల్ మంత్రి విద్యాసాగర్ గారు, నేను పాదయాత్ర చేస్తున్నాం ఇచ్చంపల్లి నుంచి వరంగల్ వరకు గోదావరి జలాల కోసం 150 కిలోమీటర్లు. ఒక పెద్ద నాయకుడు స్పీచ్ అందుకున్నాడు. ఆ స్పీచ్ ఆగట్లా. విద్యాసాగర్ రావుకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ స్పీచ్ ఎటుపోతుందో తెలియట్లేదు, ఎందుకంటే అంతమంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడాలి. నరేష్ గారు హెలికాప్టర్ గాల్లో లేస్తుంది, ఎక్కడ దిగాలో తెలియట్లేదు, హెలికాప్టర్ ఆగుతుంది బట్ పైకి వెళ్తుంది అంటున్నాడు. అలాగా నవ్వి నవ్వి మేము ఇవాళ ఈ సినిమా కూడా ఇంతెంత మొదలై అంత సినిమా అయ్యి ఇంకా చాలా ఉంది సినిమాకి. ఈ వేదిక కూడా ఇంత పెద్ద వేదిక అయి మా ఇంటి బంగారం నందిని గారు ఈ వేదికని మరింత ఇవాళ అలంకరించిందండి. ఆమె మా ఇంటి బంగారం. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు కూర్చుని ఎవరు అనుకున్నప్పుడు ఒకే పేరు కనిపించింది, నందిని రెడ్డి గారు చెయ్యాలి. ఎందుకంటే పేరు పేరున ఈ సినిమా చెయ్యాలి, నందిని రెడ్డి గారు రావాలి వాళ్ళ అని ఫిక్స్ అయ్యామండి. నిజంగా ఇవాళ టీజర్ లాంచ్ సిక్సర్ అండి సినిమాకి. టీజర్ కానీ అదేవిధంగా ఇవాళ వేదిక, ఇక్కడ మాట్లాడేవాళ్ళు కానీ. ముందు ఈ సినిమా నేను రావడానికి సూత్రధారైన వేణుడుగల గారు. వేణుడుగలు ఎవరు వస్తారంటే ఆఫీస్లో కూర్చొని ఉన్న ఒక టీషర్ట్ షార్ట్స్ వేసుకు వచ్చాడు సింపుల్గా. ఈ సినిమా చెయ్యాలి, డేట్లు బల్క్గా కావాలి, ఎలా కావాలి, ఇది ఒక 2 సెషన్స్ అయినాయి. కానీ నిజంగా అండి ఫస్ట్ థ్యాంక్స్ అండి, వచ్చి కూర్చున్నారు. రెండోది డైరెక్టర్ భద్రప్ప గాజుల 1 hour 45 minutes నేరేషన్ ఇచ్చాడండి. నోరు ఎల్లబెట్టుకుని విన్నాను. 300 సినిమాలు దాటినాయి. 55 ఏళ్ల వరకు అడుగు పెడుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, రెఫరెన్స్ స్క్రిప్ట్ అండి ఇది. యాక్టర్స్గా సినిమాకు ఒక రెఫరెన్స్ ఇదండి. నేను చేస్తున్నా, కొంచెం ఓపికగా మనం చేయాలన్న అంతే. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రమోషన్ కోసం ఏది మాట్లాడను, శివమాల మీద చెప్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఒంటరి కూర్చుని కొద్ది చెమటలు పెట్టింది, ఈ క్యారెక్టర్ నేను ఎలా చెయ్యాలి అనేది. అంటే ఎలా చేయాలంటే చేస్తా. ఒక యాక్టర్ 300 సినిమాలు చేసిన యాక్టర్ ఇవాళ మాట్లాడుతున్నాడండి. అంటే నేను గొప్పవాడిని నేను అంటలా. ప్రతి సినిమాకి నేను స్టూడెంట్. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సినిమా.
ఇది నాకు